సార్ పత్తి అనేది సింధు కాలం నాటి నుండి వస్తూ ఉంది. పత్తి అంటే సింధు కాలం నాటి నాగరికత అంటారు, బఠానీలు అంటే అరబ్బికుల నాగరికత అని అంటారా? అదేంటి సార్? సార్ బద్రి నిర్ణయించిన ధర వల్ల ప్రజల్లో డబ్బు చలామణి పెరుగుతుంది. డబ్బు చలామణి పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక వ్యవస్థ స్టేబుల్ అవుతుంది సార్. కాల్ పెద్ద బాలరాజు. అన్నగారు ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. బద్రి చెప్పినట్టే చేయాలి. నన్ను పిప్పి పిప్పి చేస్తాడు. నన్ను క్షమించండి అన్నగారు. ఏయ్, కామ్రేడ్, మీరు పత్తికి నిర్ణయించిన ధర దేశంలోని రైతులందరికీ మంచి చేస్తుందని నమ్ముతున్నాం. మాకు సంతోషంగా ఉంది. రెడ్ సల్యూట్. రెడ్ సల్యూట్. ఇప్పుడు మనం వివాదించే ఈ సమస్యకి ఓ పరిష్కారం దొరికింది. అదేంటో చూద్దాం. చివరిగా అందిన వార్త ప్రకారం మిల్లు ఓనర్లే పత్తి ధరను స్వయంగా ప్రకటిస్తామని చెప్పారు. ఒకే రోజులో హీరో అయిపోయారు పండూరు గ్రామ రైతు సంఘ నాయకుడు బద్రి. ఆ బద్రి మామూలుడు కాదు. ఆర్థిక అధికారాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అదే రాజకీయ అధికారం అని వాడికి అర్థమైపోయింది. అందరూ వినండి. ఈ పండూరు గ్రామానికి మాత్రమే కాదు, ఇండియాకే ఈ రోజు నుంచి బద్రి పెట్టిందే పత్తికి రేటు. బద్రి రా బాబు. అయ్యా నమస్తే. నమస్కారం. ఇట్రా, టీ తాగుతావా? సొంటి కాఫీ. ఓ సొంటి కాఫీ. బద్రి, పత్తి మిల్లు అనరు, చెరుకు మిల్లు అనరు, వడ్ల మిల్లు అనరు, నీ మీద చాలా కోపంగా ఉన్నారయ్యా. కానీ శ్రమించే జనం మనతో ప్రేమగానే కదా ఉన్నారు. జనం ఎప్పుడు ఇలాగే ఉంటారని నువ్వు నమ్ముతున్నావా? నాకు నమ్మకం ఉందయ్యా. అయితే సరే ఇవ్వు. ఇవ్వండి. మీకొద్దా అయ్యా? నాకు ఇప్పుడు వద్దా? ఆ. సరే. నాకు ఇవ్వండి. నా మనవడు మనవరాలు ఇలాగే అడిగి మరీ తింటారు. మీ పిల్లలు మనవలు మనవరాలు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు బాబు. నన్నే అనాథగా వదిలేశారు. సరే బామ్మ, ఏడవకు. అయ్యా, మీ సంఘంలో ఇక్కడున్న వాళ్ళకి మీరు ఊడ్చే పనిచ్చినా మేము కడుపు నిండా భోంచేస్తామయ్యా. ఇంత రుచిగా చేస్తున్నారు కదా, దీన్ని అంగళ్ళకి అమ్మితే ఏంటి? తినడానికి చేసింది అమ్ముకుంటామా అయ్యా? కాదు బామ్మ, ఇన్నాళ్ళు మీ పిల్లల కోసం మనవడు మనవరాళ్ళ కోసం ఫ్రీగా చేశారు కదా. నేనేమంటానంటే సంఘం మీకు వేరుశెనగ గుండెలు చేయడానికి కావాల్సినవి కొనిస్తుంది. మీరు చేసిన తర్వాత వాటిని అమ్మి పెడుతుంది. వచ్చే దాంట్లో లాభం మీకు, అసలు సంఘానికి. మీరంతా ఎవరు? స్కిల్డ్ లేబర్. వేరుశెనగ గుండెకి జిఎస్టీ ఉందేవో చెక్ చేసుకోవాలి. స్కిల్డ్ లేబర్ ఏడవచ్చా? ఏడవకూడదు, సరేనా? నీ పిల్లలు వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నా. పైన పెట్టు. ఇక్కడే ఉండండి అమ్మా. 100 గ్రాములు తక్కువగా ఉంది. అయ్యో బద్రి, ఆ పిల్ల దగ్గరికి వెళ్ళొద్దు. మరీ చంపేస్తుంది. దేని గురించి? ఊరికే మాట్లాడి తెలుస్తుంది. ఈ బాబుతో ఏ ప్రాబ్లం లేదు బద్రి, చాలా మంచాడు. కానీ ఈ పిల్లందే లాభం అంటే ఏంటని అడిగింది. నేను డీటెయిల్డ్ గా అంతా అర్థమయ్యేలా చెప్పాను, కానీ మళ్ళీ డౌట్ అడుగుతోంది. సరే, నీ దృష్టిలో లాభం అంటే ఏంటి? అయ్యో మళ్ళీ మొదలెట్టారా? నన్ను వదిలేంట్రా బాబు. డబ్బు పెట్టి వ్యాపారం చేసే వాళ్ళకి వచ్చే దాంట్లో పెట్టుబడి పోను మిగిలేది లాభం. ఇప్పుడు కోతి నుంచి మనిషి వచ్చాడంటారు కదా, అలా వచ్చిన మనిషి మొట్టమొదటిసారి తను ఉండడానికి ఆ అడవిని రెడీ చేసి ఉంటాడు కదా. అప్పుడు వాడి పెట్టుబడి ఏంటి? వాడి శ్రమ. అంటే వాడు కష్టపడి అన్నిటినీ మార్చాడు. ఇది అర్థమైంది కదా? చేతిలో పలకుందా? ఇవ్వు. బ్రెడ్ కొన్నావా? ఎవరికి? నాన్నకి. నాన్నకా? అయితే మనం దీన్ని బట్టి మాట్లాడుకుందామా? ఇప్పుడు ఏ అనే ఒక అతనికి బేకరీ ఉంది. ఓకే, అతను బ్రెడ్ తయారు చేయాలి. సో దానికి ఏమేం కావాలో కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. ఒకడు చక్కెర అమ్ముతున్నాడు, ఓ 10 రూపాయలకి చక్కెర ఇమ్మన్నాడు. ఒకడు మైదా అమ్ముతున్నాడు, ఓ 10 రూపాయలకి మైదా ఇమ్మన్నాడు. ఆ తర్వాత ఒకడు ఈస్ట్ అమ్ముతున్నాడు, తన దగ్గర నుంచి ఓ 5 రూపాయలకి ఈస్ట్ కొన్నాడు. ఇప్పుడు ఏ బేకరీ పెట్టాడు కదా, ఆ ఖర్చు అంటే అద్దె, కరెంటు బిల్లు, వీటన్నిటికీ ఓ 5 రూపాయలు వేద్దాం. వీటన్నిటిని కలిపితే 30 రూపాయలు అయింది. కానీ వీటితో బ్రెడ్ వస్తుందా? రాదు. దాన్ని చెయ్యాలి. ఇప్పుడు పక్కనే ఒకడున్నాడు. ఏవయ్యా నువ్వే అమ్ముతావు అని అడిగాడు. అతను శ్రమని అమ్ముతానన్నాడు. శ్రమనెలా అమ్మగలడు? ఈ చక్కెర, మైదా, ఈస్టు వీటిని అమ్మేలాగే శ్రమని అమ్ముకోవచ్చు,
కొనుక్కోవచ్చు. ఇక్కడేమో మీ నాన్న శ్రమని అమ్ముతున్నాడు. ఏ ఏమో బి దగ్గర బేరం మాట్లాడి శ్రమని 10 రూపాయలకి కొన్నాడు. ఇక్కడే బేరాలు ఆడతారు. ఇప్పుడు మనం దీన్ని ఎంతకు అమ్ముదాం? 20 రూపాయలు లాభం పెట్టి 60 రూపాయలకి అమ్ముదాం. 20 రూపాయలు లాభం. ఇప్పుడు చక్కెర కొన్న రేటు వేశాం, మైదా కొన్న రేటే వేశాం, అన్నిటికీ కొన్న రేటే వేశాం. మొత్తం కలిపితే 40 రూపాయలు అయింది. అప్పుడు వస్తువుని 40 రూపాయలకే అమ్మాలి. నువ్వన్నావే లాభం 20 రూపాయలు. ఇక్కడెక్కడ లేని ఒకటి ఎలా వచ్చింది? ఆ అడవిని మనిషి రెడీ చేశాడని చెప్పానే, వాడి దగ్గర ఉందా? లేదు. ఇది మధ్యలో వచ్చింది. దెబ్బ ఎక్కడ కొడుతోంది? మార్కెట్కి వచ్చేటప్పుడు అందులో లాభం అనేది కలుస్తోంది. అదే నిలువు దోపిడిగా మారుతోంది. అక్కడే 2 వర్గాలుగా చీలుతోంది. ఏ అనే యజమానుల వర్గం, బి అనే శ్రామికుల వర్గం. అర్థమైందా? సరే, ఇక మీద ఎప్పుడు డౌట్ వచ్చినా అడుగు. ఏంటి బద్రి, అర్థమయ్యేలా లాభం అంటే చెప్తాను. ఏంటో చెప్పడం అయిందా? అయిపోయింది. ఇంకెప్పుడు డౌట్లు అడగవు కదమ్మా. రే, తెలియంది అడిగితేనే తెలివి పెరుగుతుంది. సరేనా? ప్రశ్నించడం తప్పని ఎవడైనా అంటే వాడు మూర్ఖుడు. ఆ మూర్ఖుడిని బాబు ఏమడవు. నమస్కారం అండి. నమస్కారం. ముందు నా పరువు తీయడం నీకు పదండి, అలవాటు వెళ్దాం. డాడీ, మన ఇండస్ట్రీకి కావాల్సిన ల్యాండ్ మొత్తం మన చేతికి అందుతుంది కదా? అన్నీ వచ్చేస్తాయి. నువ్వు సైన్ చేయడమే లేటు. అదైతే పని అయిపోయినట్టే. ఓకే డాడీ. పండూరులో మనం కట్టబోయే విఎం బయోడీజిల్ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆముదం నిలువ చేసే స్టోరేజ్. ఇక్కడ విత్తనాలను జల్లెడ పడతాం, ఇక్కడ పిండి చేస్తాం, ఇక్కడ బయోడీజిల్ గా మారుస్తాం, ఇక్కడ బయోడీజిల్ గా మార్చేదాన్ని ఈ ట్యాంక్స్ లో ఫుల్ గా స్టోర్ చేస్తాం. ఈ బయోడీజిల్ ఫ్యాక్టరీని 60 ఎకరాల స్కేల్లో కడుతున్నాం. దీని చుట్టూ ఉన్న 40 కిలోమీటర్ల ప్రాంతంలో 3 పంటలు పండితేనే 365 రోజులు 3 షిఫ్ట్లు పనిచేయగలం. ఆ స్థాయికి మిషనరీ కెపాసిటీ ఉంది. దీనివల్ల దాదాపు 3000 గ్రామ ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అందులో 1500 మంది కాంట్రాక్ట్ లేబర్సే. 2050లో పెట్రోలియం ప్రోడక్ట్స్ డబుల్ ది అమౌంట్ కావాల్సి వస్తాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇంతవరకు ఇండియాలో అనిమల్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేశాం. ఇప్పుడు వినూత్నంగా ఆముదం నుంచి బయోడీజిల్ ని తయారు చేయబోతున్నాం. ఇదంతా మన గ్రామ అభివృద్ధికే అని చెప్పే ప్రచారం చేస్తాం. దీని బై ప్రోడక్ట్స్ ఆహార పదార్థాలుగాను ఉపయోగపడతాయి. ఇప్పుడే 100 ఏళ్లు కావాల్సిన ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రెడీ. We are supposed to receive 50% only. Our country is also supposed to receive 50% only. But we are believing you. In the future, within short span of 10 years, you establish same type of more factories so that you can supply all the biodiesel needed for our country. వ్యవసాయానికి సంబంధించిన అన్ని సబ్సిడీలు గవర్నమెంట్ తరపున ఏమి ఉన్నాయో అన్నిటినీ అడిగి తీసుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఈ ఇండస్ట్రీ వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీ గనుక ఆ సబ్సిడీని కూడా అడిగి తీసుకోవచ్చు. మినిస్ట్రీకి ఇచ్చే పర్సెంటేజ్ ఇంక్లూడ్ అయిందా? లైఫ్ లాంగ్ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ పర్సంటేజ్ ని కేటాయించాం. గుడ్. బట్ వై యూ చూస్ పాండూరు? నీటిని ఆయిల్ గా మార్చడమే ఈ పథకం. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ట్రైన్ రూట్ లో వెళితే ఇంచుమించు 6 కిలోమీటర్ల దూరంలో హార్బర్ ఉంది. ఆ హార్బర్ ఇంటర్నేషనల్లీ కనెక్టెడ్. ఇకపోతే బై రోడ్ గనక వెళితే 4 కిలోమీటర్లలో 8-వే హైవే ఉంది. ఆ 8-వే హైవే నుండి 2 కిలోమీటర్లు వెళితే 4-వే హైవే వస్తుంది. ఆ 4-వే హైవే ద్వారా ఇండియాలో ఉన్న చిన్న చిన్న గ్రామాలకు కూడా మన ప్రోడక్ట్ ని సప్లై చేయగలం. ఈ రిజర్వాయర్స్ లో 1 సంవత్సరానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ని ప్రిజర్వ్ చేయగలం. అందువల్ల ధర పెరిగినప్పుడు మనం ఎక్కువ ధర కూడా అమ్ముకోవచ్చు. గురువు గారిని అడిగాను. పౌర్ణమి నాడు భూమి పూజ చేసి మొదలు పెడదాం అన్నారు. ఇక్కడ ఫ్లిప్కార్ట్ కి క్లారాపేట్తో రైతు సంఘం అడ్రస్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. ఒక విధంగా నేను బద్రి ఇద్దరం ఒకటే కదా. ఊరూరు వెళ్లి పర్ఫార్మ్ చేస్తే ఆ అడ్రస్సే కదా ఇవ్వగలం. ఇంకే అడ్రస్ ఇమ్మంటావు? ఇవమ్మా 12,500 కదా, క్యాష్ ఇవ్వండి. ఇది సంఘం లెక్కలోకి రాదండి. పేమెంట్ నా అడ్వాన్స్ నుంచి ఇవ్వండి. సరిపోయింది. ఇప్పుడు సంఘంలో క్యాష్ లేదు. ప్రెసిడెంట్ గారు ఓకే అంటే సంఘం డెబిట్ కార్డుతో. సూపర్, స్వైప్ చేయమ్మా. అరే ఏంటి బద్రి, అంటే సంఘంలో వ్యవసాయం చేస్తాం, డ్రాయర్లు బాడీలు కొనిస్తామా? ఏ ఇందులో ఏముంది? అయినా మీరెవరు డ్రాయర్లు వేసుకోరా? సమాధానం చెప్పు. మన ఫ్యాక్టరీకి ఇప్పుడు ఆ బద్రియే పెద్ద అడ్డు కూడా. ఇక మనకి వేరే దారి లేదు. మీరు బద్రిని కలవాల్సిందే. సంఘం ద్వారా ప్రాజెక్టుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టే తీసుకుంటాడేమో. మన ఫ్యాక్టరీకి స్టే ఆర్డర్ వచ్చినా రావచ్చు. అందువల్ల ఆ బద్రిని డైరెక్ట్ గా కలిసి మాట్లాడి కాంప్రమైజ్ అవ్వండి. తప్పకుండా వాడు దిగొస్తాడు. ఏరా బద్రి, అన్ని భూములు సేకరించినట్టున్నావు. నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు. కేసు వాపస్ తీసుకో. కోర్టుకి వెళితే ఎవ్వరికి ఏ లాభం ఉండదు. అలాగా ప్రజలందరూ ఏకమైతే ఆ ప్రజాశక్తి వల్ల ఎలాంటి విప్లవాలు జరుగుతాయో ఇప్పుడు అర్థమైందా మిస్టర్ నాగభూషణం?
మీరు మార్క్స్ ఏంగల్స్ స్టాలిన్ మాసేతుంగ్ అనే పేర్లు చదివి విప్లవం విప్లవాన్ని గింజుకుంటున్నారు. ఇవన్నీ 50 ఏళ్ల క్రితం నాటి పాత కత్తులు, తుప్పు పట్టిపోయాయి. నువ్వు మార్క్స్ని ట్రాన్స్లేట్ చేసే చదువుంటావు. నేను మూల భాష జర్మన్లోనే చదివాను. భూషణం గారు, వాళ్ళందరినీ అర్థం చేసుకోవడానికి భాష తెలిస్తే మాత్రం సరిపోదు. అది మాత్రమే కాదు, మీకు వివరంగా చెప్పినా అర్థం కాదు. పండూరు గ్రామ ప్రజలందరికీ అన్నీ దొరకాలి. అదేగా నీ కోరిక? 100 ఏళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఓ లెక్కేసి చెప్పు. సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తాను. నువ్వు బతికినంతకాలం నాయకుడుగానే బతకచ్చు. సంఘంలో నీ ఫోటో కూడా పెడతాను. నా ఊళ్ళో నేను బతకడానికి నాకు నీదే కావాలా? ఈ డీజిల్ ఫ్యాక్టరీ పేరుతో మన రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ఆలోచన వదులుకో. ప్రాణాలతో వదిలేస్తాను. బద్రీ, మొహమాట పడకో. డీలు ఒప్పుకో. మన చుట్టూ ఎవ్వరూ లేరు. అలాగా?